ఎక్కడైనా ప్రజా సమస్యల చుట్టూరే ఫోరంలు తిరుగుతాయి. కానీ ఏపీలో మాత్రం ఫోరంల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫోరంల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేటెస్ట్ గా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది వైసీపీ. టీడీపీకి బి టీంలా పనిచేస్తోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఏపీలో కొనసాగుతోన్న ఓట్ల లొల్లి, ఫోరం ముసుగులో రాజకీయాలు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీపై వైసీపీ విమర్శనాస్త్రాలు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి బి టీంలా వర్క్ చేస్తోందని వైసీపీ ఆరోపణలు. గతంలో పదవుల్లో ఉన్నవారు చెప్తే ప్రజలు నమ్ముతారని, వాళ్లతో డ్రామాలాడుతున్నారని వైసీపీ విమర్శలు. అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతాయి, అన్యాయాలు జరిగిపోతాయి. ఫోరం ఫర్ టీడీపీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఎలక్షన్ కమిషన్ గడప తొక్కిన పార్టీలు హస్తినలో కూడా ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే ఓట్ల తొలగింపు, చేర్పులు, బూతుల మార్పుల వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న వారిపై వైసీపీ సీరియస్ గా రియాక్ట్ అయింది. కొద్ది రోజుల క్రితం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు, ఇతర రంగాల ప్రముఖులు కలిసి ఓ వేదిక ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగంతో పాటు ప్రభుత్వాలను ప్రశ్నించడం, రాజకీయ చైతన్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఈ వేదిక ప్రకటించింది. ఈ ఫోరంకు ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ డీజీపీ భాస్కర్ రావు, మాజీ అడ్వకేట్ జనరల్ సత్యప్రసాద్, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో పాటు మరికొందరు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల గుంటూరులో, విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలు జరుగుతోన్న తీరుపై, ప్రభుత్వ పాలసీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విధి విధానాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీకి బి టీంలా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పనిచేస్తోందని విమర్శలు చేస్తున్నారు. గతంలో పదవుల్లో ఉన్నవారిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి టీడీపీ వారితో ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తోందని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల వ్యవస్థపై కావాలనే బురద జల్లుతున్నారని ఆరోపించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతాయి, అన్యాయాలు జరిగిపోతాయి. ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాం. ఏదో వీళ్ళు చేసిన ఇవి అని మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి, ఆ వెబ్సైట్ చూస్తే దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఫోరం ముసుగులో జరుగుతోన్న రాజకీయాలపై విమర్శలు, ప్రతి విమర్శలు పొలిటికల్ ప్రకంపనలు రేపుతున్నాయి.